మహానాడు రెండో రోజు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎన్టీఆర్, అందుకే ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు నరాల్లో ఉత్తేజం వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది, పట్టుదల వస్తుంది. ఎవరైనా ఎన్టీఆర్ విగ్రహాన్ని చూసి ఒకసారి సంకల్పం చేస్తే మీకు తిరుగు ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశ రాజకీయాల్లో అంతటి ఆకర్షణ కలిగిన నాయకుడు ఇప్పటికీ లేడు. ప్రజలపై ప్రేమాభిమానాలు, అవినీతి రాజకీయాలను కడిగి పారాయాలన్న పట్టుదల ఆయన రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక్క సంఘటన గుర్తుపెట్టుకోవాలి. ఆయన మొదటి ఉద్యోగం సబ్ రిజిస్ట్రార్. ఆ రోజు అవినీతిలో రిజిస్ట్రార్లు అంటే ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది మనందరికీ. కానీ ఆ రోజు ఒక సబ్ రిజిస్ట్రార్గా ఆయనకు వచ్చిన అనుభవాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఉద్యోగం నాకొద్దని ఉద్యోగానికి రాజీనామా చేసి నీతి నిజాయితీగా సినిమాల్లోకి వచ్చాడు. పార్టీ పెట్టి 9 నెలలు, ఇంతవరకు చరిత్రలో ఎవరికి సాధ్యం కాలేదు. 9 నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. గవర్నమెంట్లు ఏర్పాటు చేయడానికి దోహదం చేసింది. ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా, రైతుకు నేస్తం, బడుగు బలహీన వర్గాలకు ధైర్యం, యువతకు భవిష్యత్తు, మహిళలకు అండ, కార్మికులకు అభయం, అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనేది పార్టీ సిద్ధాంతంగా మార్చారు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇది మనందరికీ ఆదర్శం, ఇది ఒక సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పార్టీ పసుపు జెండా అంటే తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసం. పసుపు జెండా అంటే ఆడబిడ్డలకు అండ, రైతన్నల ధైర్యం, యువతకు భరోసా. పసుపు జెండా అంటే తెలుగు ప్రజల నమ్మకం, భవిష్యత్, భరోసా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ పవిత్రమైన రోజున ఆయన ఆశయాలకు అంకితమై ఇది భావితరాలకు శాశ్వతంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన సిద్ధాంతాలని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 83లో ఎలా అయితే యువతకు, విద్యావంతులకు అవకాశం ఇచ్చారు, అదే మనం ఈరోజు చేస్తున్నాం. మొన్న ఎన్నికల్లో 65 మంది చదువుకున్న వాళ్ళకి సీట్లు ఇచ్చాం, 23 మందికి మహిళలకు సీట్లు ఇచ్చాం. యువత, మహిళలకు అందలం అనేది మన పార్టీ ఆశయాల్లోనే ఉంది. మరో 40 సంవత్సరాలకు సరిపోయే నాయకత్వాన్ని ఇవ్వడం కోసం మనం ముందుకు పోతున్నాం. నిన్నే వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు కేంద్రంలో 33% మహిళలకు సీట్లు ఇస్తే పోరాడదాం, ఇవ్వకపోతే మనమే ఇచ్చే దిశగా తీర్మానం పాస్ చేసే పరిస్థితికి ప్రతిపాదించారు. ఆ దిశగా మనం ఆలోచిస్తే ఈరోజు ఎన్టీఆర్ ఆశయ సాధనలో పనిచేసి తెలుగు జాతిని అగ్రజాతిగా తయారు చేయడం కోసం మనందరం పునరంకితం అవుదాం. ఇలాంటి శుభ సందర్భంలో మనం ఇంత మునుపు కూడా చెప్పాం, మళ్ళీ ఒకసారి కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ ఎన్టీఆర్ అంటే తెలుగు జాతికి ఒక సెంటిమెంటు. తెలుగు జాతి మొత్తం ఏకపక్షంగా ఆరాధించే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయనకు భారత తెలుగు వెలుగుగా నిలిచిన స్వర్గీయ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్. అందుకే
తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ప్రజాహిత పరిపాలకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కళారంగంలో అపారమైన ఖ్యాతిని సంపాదించి అనంతరం రాజకీయ రంగంలో ప్రవేశించి సామాన్య ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రజాపాలన కొత్త దిశానిర్దేశం చేశారు. తెలుగు జాతికి విశ్వ ఖ్యాతి తీసుకొచ్చిన ఎన్టీఆర్ గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసి ప్రజల మనస్సులో చిరస్మరణీయంగా స్థానం సంపాదించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నినాదంతో తెలుగు ప్రజల ఐక్యత కోసం బలోపేతం చేసి దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు గౌరవప్రద స్థానం తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు శ్రీ ఎన్టీఆర్.